దసరా నవరాత్రి ఉత్సవాలకు బేజవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. అక్టోబర్ 3 నుంచి 12 వరకు నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. ఉత్సవాలకు సంబంధించిన పాంప్లెట్లను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి దుర్గగుడి ఈవో విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే బెజవాడ దుర్గమ్మ అవతారాల తేదీలను ప్రకటించారు. అక్టోబర్ 9న మూలా నక్షత్రం రోజు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు వివరించారు. ఉత్సవాలు ఎప్పుడులాగా కాకుండా మరింత వైభవంగా ఇంకా బాగా చేయాలని చెప్పి వచ్చిన భక్తులందరికీ కూడా సదుపాయాలు ఇంకెక్కువ ఇవ్వాలని చెప్పి దర్శనం అది కూడా ఇబ్బంది లేకుండా బాగా చేయించాలని చెప్పి ఆల్రెడీ ఈవో గారితో కలెక్టర్ గారితో అందరితో మీటింగ్లు పెడతాం జరిగింది. అట్లాగే ఈ ఉత్సవాల మూలాన వేరే విజయవాడలో ఉన్న ప్రజానికానికి కానీ వేరే మతస్థులకు కానీ ఎటువంటి రకమైన ఇబ్బంది కూడా లేకుండా ట్రాఫిక్ని నియంత్రించడం కానీ మిగిలిన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకొని అత్యంత వైభవంగా చేయాలి అనేది ఈసారి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా చెప్పారు. ప్రతి లోడు ఎప్పుడు లోడ్ వచ్చినా చెకింగ్ జరుగుతుంది. వాళ్ళు ఓకే అంటేనే మా దగ్గర రిజిస్టర్ కూడా ఉంది. ఏ పదార్థాన్ని కూడా డైరెక్ట్గా తీసుకోవడం ఉండదు. ప్రతిసారి మేము చెక్ చేసి రిజిస్టర్లు ఎంటర్ చేసి తీసుకుంటాం. తర్వాత మేము ల్యాబ్ కూడా పంపిస్తాం. మా పదార్థాలు అవి కూడా మా దగ్గర ఉన్నాయి. 2 రకాల ల్యాబ్ టెస్ట్లు ప్రతి దానికి ఉంటాయి. ఒకసారి వాళ్ళు తీసుకొస్తారు, రెండోసారి మనం పంపిస్తాము. తప్పకుండా ఎక్కడ రాజీ పడేది లేదు. మన చేతిలో రాజీ పడలేదు. అలాగే మిగతా పదార్థాలు మన పుట్టులో బాగుంటుంది. ప్రజలు అడిగి తీసుకుంటారు. వరదల్లో కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నేను దాన్ని చూశాను. 50,000 ప్యాకెట్లు ఒక రోజుల్లో దేవస్థానం చేసి ఇవ్వగలిగితే అమ్మవారి శక్తి అది. మేము రాజీ పడము.